ఎడారిలో సెలయేర్లు. జూలై 11వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా. కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది. కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని, తనకి తన దేవునికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితులు పొగకుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం. కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది. దేవుని గుండా వాటి వంక చూస్తూ ఉంది. అలా ఆ సెలయరు సన్నని రెబ్బనులాగా అయిపోయింది. కొన్ని దినాలకి రెబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ళు చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి. ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగినాయి. పక్షులు అక్కడ వాలడం మానేసినాయి. పొలాల్లో నుంచి, అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి. ఏరు ఎండిపోయింది. ఇదంతా ఆయన తరువాతనే అతని సహనం, నిశ్చలత, మూర్తీభవించిన ఆత్మకి దైవవాక్కు వచ్చింది. నీవు లేచి సారేపతు వెళ్ళు. మనమైతే కంగారుగా నీళ్ళింకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లాన్లు వేసుకుని అలసిపోయేవాళ్ళం. సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి. నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తూ ఉండేవాళ్ళం. సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకొని, దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకుని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళు. మనం చిక్కుకున్న సాలిగోడలో నుండి దేవుడు విడిపించక మానడు. ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు. కానీ ఆయన తలపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోము. అవమానంతో, సిగ్గుతో వెనక్కి తిరిగి రావలసిన అవసరము మనకుండదు. సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.